నమస్తే అండి. నేను మీ అశ్విని. మరి ఆషాఢ మాసంలో అమావాస్య తిథి ఏ సమయం వరకు ఉంది? మరి అమావాస్య పరిహారాలు అవి మనము ఆగస్టు 3 శనివారం చేసుకోవాలా, లేదా ఆగస్టు 4 ఆదివారం మనం పాటించాలా? ఈ నియమాలేంటి? ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. మరి ఈరోజు లక్ష్మీదేవి పూజ ఏ సమయంలో చేసుకోవాలి? ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చూద్దామండి. మరి ముందుగా ఈరోజు తిథి ఆషాఢ బహుళ అమావాస్య తిథి ఆగస్టు 3 శనివారం మధ్యాహ్నం 3:36 నుండి ఆగస్టు 4 ఆదివారం మధ్యాహ్నం 3:59 వరకు అమావాస్య తిథి అనేది ఉంటుందండి. తదుపరి ఆషాఢ బహుళ పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము. నక్షత్రం పుష్యమి నక్షత్రం ఆగస్టు 4 ఆదివారం మధ్యాహ్నం 1:50 వరకు ఉంటుంది. తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతుంది. ఆషాఢ అమావాస్య తిథి అయితే మనకు శనివారం మధ్యాహ్నం 3:30కు మొదలై ఆదివారం సాయంత్రం 4 వరకు ఉంటుందండి. తిథిని మనం సూర్యోదయంతో లెక్కించినా దాని పరిహారాలు పూజలు మాత్రం అమావాస్యకైనా పౌర్ణమికైనా చంద్రోదయం అవసరమండి, అంటే రాత్రి సమయంలో. కాబట్టి మనకి ఆదివారం రాత్రి అయితే అమావాస్య తిథి లేదు కాబట్టి శనివారం రాత్రి అంటే 9-10 ఈ సమయంలో ఇంటికి దిష్టి తీసుకోవాలన్నా, లేదా పిల్లలకి దిష్టి తీయాలన్నా, లేదా ఇంటికి పరిహారాలు పాటించాలన్నా, లేదా ఇంటికి గుమ్మడికాయ, ఉప్పు పట్టిక, నిమ్మకాయలు ఇలాంటివి ఏవి కట్టుకోవాలన్నా మనం శనివారం మధ్యాహ్నం 12 నుండి 1 గంట లోపు, లేదా శనివారం రాత్రి 9 నుండి 12 లోపు చేసుకోవాలి. లేదా ఆదివారం తిథి ఉండి పాటించుకోవాలంటే ఆదివారం మధ్యాహ్నం అండి 12 నుండి 1 గంట సమయంలో చేసుకున్నట్లయితే ఈ పనులు చాలా మంచిది మాట. మరి ప్రత్యేకంగా ఇంటికి దిష్టి తీసేటప్పుడు మాత్రం అండి బూడిద గుమ్మడికాయ ఉండేలా చూసుకోండి. బూడిద గుమ్మడికాయ అయితే మాత్రం మీకు బూజు పైన తేలేలా ఉండాలి, అంటే లేతవి కాకుండా కొంచెం ముదరగా ఉండేలా చూసుకోవాలి. దాన్ని మీరు పూర్తిగా ఎక్కడ ఖాళీ లేకుండా పసుపు, మంచి పసుపు, అది కూడా మనకి డూప్లికేట్ పసుపులు కూడా ఉంటున్నాయి కదా, అలా కాకుండా మంచి పసుపు తీసుకొని పూర్తిగా ఎక్కడ గ్యాప్లు లేకుండా రాసేసి దానికి పసుపు రాసేసి కుంకుమ బొట్లు మరియు శుద్ధ ముక్క ఉంటుంది కదండి, లేదా చాక్ పీస్ అయినా పర్లేదు, అది రుద్ది దాంతో మరలా మధ్యలో బొట్లు పెట్టాలి. మరియు కాటుకుంటే కాటుక, లేదా మీకు ఇంకా బెస్ట్ అంటే బొగ్గుగానుంటే బొగ్గును కూడా రుద్ది సేమ్ అదేవిధంగా ఈ మూడిట్లతో అంటే పసుపు రాసి కుంకుమ, శుద్ధ మరియు కాటుక అంటే బొగ్గు, ఈ మూడిట్లతోని బొట్లు పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న దానికి చాలామంది ఇలా పెడతారు, కానీ మాకు కుళ్ళిపోతుందండి అంటారు. కుళ్ళిపోతుంది అంటే ఇంటికి దిష్టి తగలడం ఎక్కువగా ఒక కారణం. మరి అలా కాకుండా ఉప్పు పట్టిక ఉంటుంది కదండి, మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఆ ఉప్పు పట్టికను మన దగ్గర జాకెట్ ముక్క ఎర్ర ముక్క ఉన్నా, లేదా నలుపు ముక్క ఉన్నా ఏదైనా పర్లేదండి, రెండిట్లో ఆ ముక్కలో ఉప్పు పట్టుకుని కట్టేసి దాన్ని ఈ గుమ్మడికాయతో పాటుగా మనం ఉట్టికి వేలాడదీయాలండి ఇంటికి. అది కూడా మన ప్రధాన ద్వారానికి ఎదురుగా అయితే ఉండాలండి. ఇది సైడ్కి కాదు, ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండాలి. ఇలా కట్టాలి. మరలా ఉప్పు పట్టికను ఏ కవర్లో, ప్లాస్టిక్ కవర్లో అట్లా మాత్రం కట్టకూడదండి. దాని గాలి గుమ్మడికాయకి మరియు చుట్టుపక్కల ప్రాంతానికి అది వెళ్ళాలన్నమాట. అప్పుడు నెగిటివ్ ఎనర్జీని అది తొలగిస్తూ ఉంటుంది. మనం ప్లాస్టిక్ కవర్లో కట్టినట్టయితే మనకు నెగిటివ్ ఎనర్జీకి అది రిమూవ్ చేయడానికి అది పనిచేయదండి. ఈ రకంగా మనం ఇంటికైతే ఈ రకంగా చేయవలసి ఉంటుంది. ప్లస్ కుదిరితే నిమ్మకాయలు అయితే నిమ్మకాయలు 3 లేదా 5 నిమ్మకాయలు యాంటీ క్లాక్ వైజ్ తిప్పి మనం తీసి బయటన ఎవరు మట్టని ప్లేస్లో పారే నీటిలో కానీ పడేయాలి. మొక్కల దగ్గర మాత్రం పడేయకూడదండి, దాని ఎఫెక్ట్ మొక్కలకు పడుతుంది. కాబట్టి మనుషులు మట్టలేని ప్లేస్లో కూడా పడేయవలసి ఉంటుంది. మరి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అండి దిష్టి తీయాలంటే వసకొమ్ము ఉంటుంది కదండి, వసకొమ్మును ముందుగా పసుపు నీళ్ళలో ముంచి ఆరేసి దానిని చిన్న దారంతో సూది దారం పెట్టి కుట్టేసి పిల్లలకి నల్లతాడు కడతాం కదండి, దానికి కట్టినట్లయితే చాలా మంచిది. అది అలా ఉంచేసేయాలండి. అది పెద్దవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా కట్టుకోవచ్చండి. బెస్ట్ అండి. మన ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళిన ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మనకి చేరకుండా ఉండడానికి వసకొమ్మ అయితే బెస్ట్ అని నేను చెప్తాను. మీరు కట్టుకొని చూడండి. అదేవిధంగా ఇదే వసకొమ్మని మీ ప్రధాన ద్వారం గేట్ ఉంటుంది కదండి, గేట్ ద్వారానికి దానికి కూడా ఒకటి కట్టి ఉంచితే చాలా మంచిది మాట. పిల్లలకి దిష్టి అయితే అండి మనం
ఒక తెల్లని క్లాత్ని నూనెలో బాగా ముంచి పిండేసి, ఇది చాలామంది చేస్తారండి. ప్రతి ఇళ్లలో పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు, ఒక తెల్లని క్లాత్ని, కాటన్ క్లాత్ అయి ఉండాలి, నువ్వుల నూనె అయినా లేదా మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ అయినా పర్వాలేదు, నూనెలో ముంచేసి లేదా కొబ్బరి నూనె అయినా పర్లేదు ముంచేసి గట్టిగా పిండేయాలండి. అంటే అందులో నూనె లేదు అన్నంత గట్టిగా పిండి దానిని ముందుగా పిల్లలకి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పి ఆ క్లాత్కున్న నూనెని పిల్లల నొసలకు పామాలండి. తర్వాత దానిని అగ్గికి అంటించి మరలా తీయవలసి ఉంటుంది. అలా అంటించిన తర్వాత తీసి దాన్ని బయటని ఎవరు మటన్ ప్లేస్లో పడేయాలండి. దిష్టి తీసేటప్పుడు తల్లి మాత్రం దిష్టి తీయకూడదు. పిల్లలకి ప్రత్యేకించి ఏ పిల్లలు అంటే తోటి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళెవరు దిష్టి తీసేటప్పుడు చూడకూడదు, అది గమనించగలరు. మరి ఇలా దిష్టి తీసిన దాన్ని ఎవరు మట్టకుండా చూడేటట్టు అంటే చూసుకోవాలన్నమాట. ప్రత్యేకించి మనం ఈ విధంగా అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి లక్ష్మీదేవి పూజ అయితే మాత్రం శనివారం సాయంత్రం చేసుకుంటే మంచిదండి. చాలామంది నాకు కామెంట్ కూడా చేశారు, ఎలాగండి మనం అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజ చేసుకోవాలంటే ఆ రోజు రాత్రి అమ్మవారికి పూలతో చక్కగా అలంకరించుకొని ఉంటే కొబ్బరికాయ కొట్టుకోవచ్చండి. ప్రత్యేకించి పాలను, పచ్చి పాలను అమ్మవారికి ఆ రోజు నివేదించవలసి ఉంటుంది. నివేదించి మన దగ్గర ఇళ్లలో డబ్బు కానీ బంగారం కానీ ఉంటే వాటిని ఉంటాయి ప్రతి ఒక్కరి ఇంట్లో, వాటిని తీసి అమ్మవారి ముందు పెట్టి ఆ రోజు పూజించుకొని అమ్మవారికి తరువాత పూజ అయిన తర్వాత అదే డబ్బులు మన బీరువాలో భద్రపరచుకోవాలండి. ప్రతి అమావాస్యకి ఇదే పద్ధతిని పాటించాలి. మరి ఈ పాలన అయితే ఇంట్లో అందరము చక్కగా తీసుకుంటే అది మన ఇంటి సభ్యులు మాత్రమే తీసుకోవాలంటే చాలా మంచిది మాట. అంటే అమ్మవారి కృప పొందడానికి వీలవుతుంది. మరి చూసారు కదండి, ఈ ఆషాఢ అమావాస్యకి పాటించవలసిన నియమాలు ఏంటేంటి చేయాలని. మీకు ఈ వీడియో మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా వాటికైతే నేను రిప్లై ఇస్తాను. రేపు మరలా మరొక కొత్త వీడియోతో కలుద్దాం. ధన్యవాదములు.